నమస్కారం శ్రీ సత్య న్యూస్ కు స్వాగతం. నేను మీ శ్రీనివాస్. ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి, ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డిను మేయర్ గంగాడ సుజాత ఆధ్వర్యంలో డిప్యూటీ మేయర్లు, కార్పొరేటర్లు కలిశారు. హైదరాబాద్లోని బాలినేని నివాసంలో బాలినేని శ్రీనివాసరెడ్డి, ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డిను కలిసిన కార్పొరేటర్లు రానున్న ఎన్నికల్లో ఒంగోలు నుంచే పోటీ చేయాలని కోరారు. గత 12 రోజులుగా తమ సమస్యల పరిష్కారం కోసం నిరవధిక సమ్మె చేస్తున్న మున్సిపల్ పారిశుధ్య కార్మికులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఉదయం 5 గంటల నుంచి చెత్త వాహనాలను బయటికి వెళ్లనీయకుండా కార్పొరేషన్ కార్యాలయాన్ని ముట్టడించారు. పోలీసుల రాకతో రణరంగంగా మారింది. ఉదయం 5 గంటల నుండే పారిశుధ్య కార్మికులు భారీ ఎత్తున కార్పొరేషన్ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. దాదాపు 60 మందికి పైగా చెత్త వాహనాలు బయటికి రానివ్వకపోవడంతో మున్సిపల్ అధికారులు వాహనాలను కూడా బయటకు వెళ్లకుండా అడ్డుకున్నారు. దీంతో మున్సిపల్ సిబ్బందికి పారిశుధ్య కార్మికులకు తీవ్ర స్థాయిలో వాగ్వివాదం చోటు చేసుకుంది. దాదాపు 3 గంటల పాటు వాహనాలను నిలువరించడంతో పెద్ద ఎత్తున పోలీసులు రంగప్రవేశం చేశారు. డీఎస్పీ నారాయణ స్వామి రెడ్డి ఆధ్వర్యంలో సిఐ లక్ష్మణ్, జగదీష్, భక్తవత్సల రెడ్డిలు దాదాపు 60 మంది పోలీసు సిబ్బందితో చెత్త వాహనాలను బయటకు పంపించే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో సిఐటియు నాయకులు, పారిశుధ్య కార్మికులు, పోలీసులకి మధ్య తీవ్ర తోపులాట జరిగింది. ప్రభుత్వం ఎన్ని నిర్బంధాలు చేపట్టినా తమ కోరికలు నెరవేర్చేంత వరకు తమ ఉద్యమం ఆపబోమని సిఐటి నాయకులు చీకటి శ్రీనివాసరావు అన్నారు. ప్రభుత్వం తమ ఉద్యమం పట్ల సానుకూలతగా నిర్ణయం తీసుకోవాలని, లేకుంటే ఉద్యమం తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. కమిషనర్ వెంకటేశ్వరరావు కార్మికులతో మాట్లాడారు. తోటి కార్మికులను అరెస్టు చేసి తీసుకువెళ్తున్న పోలీసు వాహనాన్ని అడ్డుకొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటి నాయకులు, పారిశుధ్య కార్మికులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికుల సమ్మె 12వ రోజుకు చేరుకుంది. మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని అనేక సార్లు విజ్ఞప్తి చేశాం. 2 సార్లు చర్చలు జరిపారు. చర్చల్లో మా ప్రధానమైన డిమాండ్ పర్మనెంట్ సమాన పనికి సమాన వేతనం మీద
ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదు. ఈరోజు ఇంజనీరింగ్ కార్మికులకి చెత్త తరలించే వాళ్ళకి ఏదో ఒక జీవో ఇచ్చి మేము అన్ని పరిష్కారం చేసాము, మీ సమ్మె విరమించడమే ప్రయత్నం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. ఏమీ పరిష్కారం చేయలేదు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం సమ్మెను విచ్ఛిన్నం చేయడానికి వేల రూపాయలు ఒక పోటీ కార్మికులు ఇచ్చేసి చేస్తూ ఉన్నారు. మేము అడుగుతుంది కనీస వేతనం 850 రూపాయలు అడుగుతున్నాం. ఈరోజు 1000 రూపాయలు ఇచ్చి పోటీ కార్మికుల చేత పనిచేస్తాం. అయితే ఎవరికి రావట్లేదు. మమ్మల్ని ఎటువంటి ఇబ్బందులు పెట్టకుండా మేము ఏదైతే డిమాండ్స్ అడుగుతున్నామో న్యాయమైన డిమాండ్స్ అని చెప్పి అధికారులు దిగొచ్చి మా డిమాండ్స్కి ఒప్పుకొని మాకు న్యాయం చేయాల్సిందని మేము కోరుకుంటున్నాము. ఇప్పుడు మేము రోడ్ల మీద పడి వండుకొని తింటం అయిపోయింది. మా కుటుంబాలను వదిలిపెట్టేసి రోడ్ల మీదకి వచ్చాము. అయినా మాకు ఒక పరిష్కారం అనేది దొరకలేదు. దయచేసి పోలీసులు కూడా మాకు సహకరించి మా డిమాండ్లకు ఒప్పుకొని పై అధికారులకి లెటర్ పంపించి పై అధికారులతో మాట్లాడి మా సమస్య అంత తొందరగా పరిష్కారం చేస్తే అంత తొందరగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి ఈ నిర్బంధానికి వ్యతిరేకంగా ఈరోజు అన్ని మున్సిపల్ కార్యాలయాలు మేము ముట్టడి చేస్తా ఉన్నాము. మున్సిపల్ కమిషనర్గా రావాలి. ఈ నగరంలో 63 ఆటోలు, 3 మినీ వెహికల్స్, ట్రాక్టర్లు అన్నీ కూడా తిరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎక్కడికక్కడికి ఆపేయాలి. రాత్రి నుంచి కార్మికులు ఎక్కడికక్కడికే కాపలా కాస్తా ఉన్నారు. కార్మికులు మాకు సహకరిస్తున్నారు. కానీ అధికారుల మీద మా మీద ఒత్తిడి తీసుకొచ్చి పోలీసులు ఉపయోగించేసి మమ్మల్ని అరెస్టు చేయించేసి ఏదో పద్ధతిలో పనిచేయించాలనే ఉద్దేశం చూస్తున్నారు. దయచేసి వారందరికీ నేను సవినయంగా మనవి చేస్తా ఉన్నాను. ఇది రాష్ట్ర ప్రభుత్వం మేము తేల్చుకుంటున్నాము. మాకు ఈరోజు 12 రోజుల నుంచి ఎటువంటి సమాధానం రాలేదు. అందుకనే ఈరోజు పోటీ కార్మికులతో పనిచేస్తున్నారు కాబట్టి శాంతియుతంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడం కోసం మేము ఈ ముట్టడి కార్యక్రమం చేపట్టడం జరిగింది. అందుకని ప్రజలు, పోలీసు వారు, మున్సిపల్ అధికారులు కూడా మాకు సహకరించి మా యొక్క కోరికల పరిష్కారం చేయడంలో మీ వంతు పాత్ర కూడా పోషించమని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ప్రభుత్వానికి మేము ఒకటే చర్చలు జరపండి. సానుకూలంగా మేము అడుగుతుంది పర్మిట్ చేస్తామని అన్నారు కదా. పర్మనెంట్ 26,000 జీతము, అలాగే పిఎస్ ఇవ్వాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఇప్పటికైనా సరే చర్చలు జరిపి మాకు సానుకూలంగా పరిష్కరించాలి. కానీ ప్రభుత్వం పోలీసు వారు ఈరోజు ఆ కానిస్టేబుల్కి చెయ్యి తీసుకుంటే సిఐటి నాయకులు కొట్టారని కర్రలు చేసుకెళ్ళారు. మీరు జాగ్రత్తగా ట్వీట్ చేసి మాకు మీరు పంపిస్తారు, ప్రజలు పంపించాలి. ఈరోజు అప్పుడు చూశాను, జెండాలు తీసుకెళ్లారు, పట్ట తీసుకెళ్లారు. మరి కార్మికులు ఈ వరకు మమ్మల్ని ఈడ్చినప్పుడు, రక్తం వచ్చినప్పుడు, గొడవలు చెప్పినప్పుడు ఎక్కడికి వెళ్ళారు వీళ్ళు పోలీసు వాళ్ళు. కాబట్టి ఇది గమనించి త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా జరిగేలా అవసరమైన పటిష్టమైన భద్రతా చర్యలు చేపడతామని గుంటూరు రేంజ్ ఐజీ పాల్రాజు అన్నారు. గ్రామాల్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో తెలుసుకుని సూచనలు చేయడం జరిగిందని అన్నారు. వార్షిక తనిఖీల్లో భాగంగా నగరంలోని డీఎస్పీ కార్యాలయాన్ని తనిఖీ చేసిన అనంతరం మీడియాతో మాట్లాడారు. 2024లో జరిగే ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా తీసుకుని సమస్యాత్మక గ్రామాలు, అక్కడ ఉన్న పరిస్థితులను అధ్యయనం చేసేందుకు సూచనలు చేయటం జరిగిందన్నారు. రౌడీ షీటర్ల కదలికలను కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షించడానికి సలహా ఇవ్వటం జరిగిందన్నారు. జిల్లాలో కేసులు ఏమి పెండింగ్లో ఉండకుండా ఉండేందుకు చొరవ చూపాలని
ఎస్పీని ఆదేశించామన్నారు. జిల్లాలో ఇటీవల జరిగిన ఏసీబీ దాడుల్లో పోలీసులు పట్టుబడ్డారని, అలాంటి వారిని పట్టుకోవడమే సరైనదని, మిగిలిన సిబ్బంది జాగ్రత్త పడతారని అన్నారు. పోలీస్ స్టేషన్కు వచ్చే ఫిర్యాదుల పట్ల ఎవరైనా అజాగ్రత్తగా ఉంటే చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఎన్నికల్లో బందోబస్తు నిర్వహణ కోసం సివిల్ పోలీసులు మినహా మిగిలిన వారి కోసం ఆర్మీ పోలీసులను ఉపయోగించుకుంటామని ఎన్నికల కమిషన్ కొన్ని సూచనలు చేసిందన్నారు. దానికి అనుగుణంగా నివేదికలు తయారు చేయడం జరుగుతుందని అన్నారు. ఎక్కడైనా శాంతి భద్రతలకు విఘాతం కలిగించే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. తనిఖీ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ మల్లికా గార్గ్, టౌన్ డీఎస్పీ నారాయణస్వామి రెడ్డి, దర్శ్ డీఎస్పీ అశోక్ వర్ధన్ రెడ్డి, సిఐలు రంగనాథ్, భక్తవత్సల రెడ్డి, శ్రీనివాసులు రెడ్డి, లక్ష్మణ్, జగదీష్ పాల్గొన్నారు. బేసికలీ ఇది ఎలక్షన్ ఇయర్ కాబట్టి మనకి ఎలక్షన్లు అతి తొందరలో జరగబోతున్నాయి కాబట్టి ఈ పోలీస్ స్టేషన్ల విజిట్స్ అట్లాగే సూపర్వైజర్ ఆఫీసర్ల విజిట్స్ కూడా చేయటం జరుగుతూ ఉంది. అంటే ఎలక్షన్ వర్క్ ఏం జరుగుతూ ఉంది, బైండ్ ఓవర్స్ ఎన్ని జరుగుతూ ఉన్నాయి, ఎన్ఫోర్స్మెంట్ వర్క్ ఏ విధంగా జరుగుతూ ఉంది, తర్వాత ట్రబుల్ మాంగర్స్ ఎవరెవరైతే ఉన్నారో ఆ ట్రబుల్ మాంగర్స్ని ఐడెంటిఫై చేయడం, అర్లియర్ ఎలక్షన్ అఫెన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క స్టేటస్, అదేవిధంగా ఎన్బిడబ్ల్యూ ఎగ్జిక్యూషన్, ఎన్బిడబ్ల్యూ కూడా బాడీలీ అఫెన్స్కి సంబంధించిన ఎన్బిడబ్ల్యూస్ ఏవి కూడా మన దగ్గర పెండింగ్ ఉండకూడదు. ప్రకాశం జిల్లాలో ఆల్మోస్ట్ 1313 మాత్రమే బాడీల అఫెన్స్లు పెండింగ్ ఉన్నాయి, మిగతా అన్నీ కూడా ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది. అట్లాగే ట్రబుల్ మాంగర్స్కి సంబంధించి నార్మల్గా మనం 107 సిఆర్పిసిలో వాళ్ళని బైండ్ ఓవర్ చేస్తాం, 110లో కూడా బైండ్ ఓవర్ చేస్తాం. దాంట్లో కూడా ఆల్మోస్ట్ మ్యాక్సిమం నెంబర్ కూడా చేయటం జరిగింది. అట్లాగే మనకు ఎలక్షన్ ట్రాన్స్ఫర్స్ ఉంటాయి. అంటే ఎస్ఐ కానీ కానిస్టేబుల్ కానీ వాళ్ళు నేటివ్లో ఉండడానికి అనర్హులు. నేటివ్ జిల్లా అయితే వాళ్ళు ఈ జిల్లా వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. అట్లాగే గడిచిన 4 ఏళ్లలో 3 ఏళ్ళు గనక ఈ జిల్లాలో పని చేసుంటే వాళ్ళు కూడా లా అండ్ ఆర్డర్ పోస్టింగ్లకు పనికిరారు. వాళ్ళు ఓన్లీ ఎస్బీకి కానీ, డీసీఆర్బీకి కానీ, డిటీసీకి కానీ, డిటిఆర్బీకి కానీ మాత్రమే పనికొస్తారు. సో అది ఎక్సైజ్ కూడా చేయించడం జరిగింది. అదేవిధంగా రౌడీ షీటర్లకు సంబంధించి రౌడీ షీటర్లను బైండ్ ఓవర్ చేయటమే కాకుండా అటెండెన్స్ పెట్టడం, వాళ్ళ యాక్టివిటీస్ పట్ల అప్రమత్తంగా ఉండటం, ఇవన్నీ కూడా ఎలక్షన్కి సంబంధించి వర్క్ చేస్తూ ఉన్నారు అందరూ కూడా. ఆ వర్క్కు సంబంధించి సూపర్వైజ్ చేయడం జరుగుతూ ఉంది. అట్లాగే ఎస్పీ గారు డిస్టిక్ గురించి మనం ఎస్పీ గారితో విషయాలన్నీ కనుక్కోవడం జరిగింది. అంతే బేసికలీ ఇక గేరప్ అవ్వాల్సిన టైం వచ్చేసింది. వీ హ్యావ్ టు బీ ఆన్ టోస్ బికాజ్ ఇక మనకు ఇప్పటి నుంచి పని చేస్తే తప్ప లాట్ ఆఫ్ వర్క్ ఉంటుంది. ఎలక్షన్కి సంబంధించి విలేజ్ హిస్టరీ బయటికి తీయటము, అంతకుముందు గత 4 ఎలక్షన్లు 5 ఎలక్షన్లలో జరిగినటువంటి ఏమైనా కేసులు జరిగినా, లేదా అక్కడ గ్రూప్స్ ఉన్నా, క్యాస్ట్ కాన్ఫ్లిక్ట్స్ ఉన్నా, రిలీజియస్ కాన్ఫ్లిక్ట్స్ ఉన్నా, పొలిటికల్ పార్టీస్ మధ్యన కాన్ఫ్లిక్ట్స్ ఉన్నా కూడా వాటి పట్ల మనం స్టడీ చేయటము. ఇప్పుడు ఆ పొజిషన్ ఏ విధంగా ఉంది ఆ విలేజ్లో ఏమైనా గొడవలు జరిగే అవకాశం ఉన్నాయా, ఎంత స్ట్రెంగ్త్ ఉంటే అక్కడ స్ట్రెంగ్త్ ఎంత ఉండాలి, ఆ పోలింగ్ స్టేషన్ కనుక ఉంటే దాంట్లో ఎంత స్ట్రెంగ్త్ పెడితే బాగుంటుంది, ఏ ఫోర్స్ పెడితే బాగుంటుంది, ఇవన్నీ కూడా ఎక్సర్సైజ్ చేస్తూ ఉన్నాము. దానికి సంబంధించిన సమీక్ష జరుపుకోవడం జరిగింది. దీంట్లో ఒక ప్రాంతం అని కాదు, ఎందుకంటే ఇట్లాంటి బ్యాడ్ ఫెలోస్ అన్ని చోట్ల ఉంటారు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉంటారు. అన్ని చోట్ల ఎవడైతే డీవియంట్ బిహేవియర్ ఉంటుందో పట్టుబడ్డం మంచిదే కదా. అట్లీస్ట్ మిగతా వాళ్ళందరికన్నా మిగతా వాళ్ళ దగ్గర కూడా తెలుస్తుంది. నంబర్ 1. నంబర్ 2, ఒంగోలు రిమ్స్లో నిర్వహించిన కరోనా పరీక్షలో ఇద్దరికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఇద్దరికి ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేయగా కరోనా అని తేలిందని జీజీహెచ్ సూపరింటెండెంట్ భగవాన్ నాయక్ తెలిపారు. ఒంగోలు దేవురు చెరువు ప్రాంతానికి చెందిన యువకుడు ఫైబర్ నెట్లో పనిచేస్తూ కరోనా బారిన పడ్డాడు. మద్దిపాడుకు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి కరోనా పాజిటివ్ బారిన పడ్డాడు. దేవుడు చెరువుకు చెందిన యువకుడు ప్రస్తుతం చిలకలూరుపేటలోని తన బంధువుల ఇంట్లో ఉంటున్నారని, మద్దిపాడుకు చెందిన వ్యక్తి హోమ్ ఐసోలేషన్లో ఉంటున్నట్లు సూపరింటెండెంట్ తెలిపారు. జిల్లాలో 2 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది.
ఆంధ్ర సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో 3 రోజుల పాటు రాజమండ్రిలో నిర్వహిస్తున్న అంతర్జాతీయ తెలుగు భాషా ఉత్సవాల్లో ప్రకాశం జిల్లా రచయితల సంఘం గత 60 సంవత్సరాలుగా జిల్లాలో తెలుగు భాషాభివృద్ధికి విశేషంగా కృషి చేస్తున్నందుకు సంఘం అధ్యక్షులు పొన్నూరు వెంకట శ్రీనివాసులకు పూర్ణకుంభ పురస్కారాన్ని ప్రదానం చేశారు. హైకోర్టు జస్టిస్ డి కృష్ణమోహన్, అధికార భాషా సంఘం పూర్వ అధ్యక్షులు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, సెంట్రల్ యూనివర్సిటీ పూర్వ వైస్ ఛాన్సలర్ పద్మశ్రీ కొలకలూరి ఇనాక్, ఆంధ్ర సారస్వత పరిషత్ అధ్యక్షుడు గజల్ మాస్ట్రో గజల్ శ్రీనివాస్, చైతన్య విద్యా సంస్థల చైర్మన్ చైతన్యరాజు, పూర్వ శాసనసభ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్, సినీ మాటల రచయిత తనికెళ్ల భరణి పాల్గొన్నారు. అంతర్జాతీయ మహాసభలలో ఆదికవి నన్నయ్య వేదికపై ప్రముఖ తెలుగు వాగ్గేయకారుడు రామదాసుపై పొన్నూరు వెంకట శ్రీనివాసులు ప్రసంగించారు. కార్యక్రమంలో ప్రకాశం జిల్లా రచయితల సంఘం ప్రధాన కార్యదర్శి ఎత్తప కొండారెడ్డి, సంఘం సభ్యులు మూడపం వెంకటేశ్వర్లు, అడ్వకేట్ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. ఎటువంటి వాడే రామదాస్ అంటే రాముని భాగము మాకేమి విచారము, స్వామి నీదే భాగము రాసాలనే జీవాధారము. స్వామి మేమంతా మీ బిడ్డలు, నేను కూడా నీ బిడ్డలే. మాకేమిటి జీవనాధారం? నువ్వే మా జీవనాధారం. మా కష్టంలో నువ్వే, మా సుఖంలో నువ్వే, మా బాధలో నువ్వే, మా ఆనందంలో నువ్వే, అన్నీ నువ్వే. అందుకనే రాముని వారు, ఎవరో సంబంధించినటువంటి వాళ్ళగా రాముని వారు కాబట్టి నా వెనక ఆయన ఉన్నాడు అన్నటువంటిది. పాతయవ పాతాళే స్థాపయవ సమరలోక సామ్రాజ్యే మాతస్తవ చరణయుగం నాహం ముంచామి దైవ ముంచామి అంటే స్వామి పాలముంచినా నువ్వే, నీట ముంచినా నువ్వే, సర్వస్య శరణాగతి. అంటే ఆ శరణాగతిలోకి రామదాసు గారు వెళ్ళిపోయి పాలముంచినా నువ్వే స్వామి, నీట ముంచినా నువ్వే అని ఆయన తల్లి గర్భంలో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఒకసారి ప్రపంచాన్ని చూశారు. ప్రపంచాన్ని చూసిన తర్వాత ఆయన అనిపించింది ఏమిటంటే అంతా రామమయం, ఈ జగమంతా రామమయం, అంతరంగమున ఆత్మారాముడు. అంతరంగంలో చూసుకున్నాడు, ఈ జగమంతా రామమయంగా కనిపించింది. అసలు అంతరంగంలో ఎవరున్నారు అని చూస్తే అక్కడ కూడా లబ్ డబ్ లబ్ డబ్ అని కొట్టుకుంటుంటే రామ 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 అంటే అంటుందట. అంతరంగం కూడా ఆయన ఆత్మారాముడు కూడా రామ రామ అంటున్నాడు. అనంతరూపముల వింతలు సులుపుగా సోమ సూర్యులు సోలుతారలు ఆ మహాంబుదులు అవనీ జంపులు అంతా రామమయం, ఈ జగమంతా రామమయం. అంటే అతల సుతల తలాతల అది ఏదైతే ఉందో ఆ బ్రహ్మాండం మొత్తం కూడా నిండిపోయినటువంటి వాడు ఎవరై అంటే ఆ రాముడే, ఆ సాక్షాత్తు రాముడు. ఎవరయ్యా రాముడు? ఏమన్నా భూమి నుంచి భూమి మీదకి, ఆకాశం నుంచి భూమి మీదకి ఏమన్నా దిగొచ్చాడా అంటే అటువంటి కారణం దైవం. జిల్లాలో ఫిష్ ఆంధ్ర పథకం కింద రిటైల్ అవుట్లెట్లను నిర్వహిస్తున్న వారికి ఒంగోలులోని వెలుగు టీటీడీసీ భవనంలో శిక్షణ కార్యక్రమం జరిగింది. అవుట్లెట్లను ఇంకా సమర్థవంతంగా నిర్వహించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని మత్స్యశాఖ జాయింట్ డైరెక్టర్ ఆవుల చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. ప్రైవేటు సంస్థల ద్వారా రిటైల్ అవుట్లెట్ నిర్వాహకులకు దూర ప్రాంతాల నుంచి సముద్రం చేపలు, మంచినీటి చేపలు, రొయ్యల సరఫరా చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. నాణ్యమైన చేపలను వినియోగదారులకు అందించడమే లక్ష్యంగా అవుట్లెట్లను ఆధునీకరించబోతున్నామని అన్నారు. సమావేశంలో సంయుక్త సంచాలకులు వెంకటేశ్వరరావు, ఏడీ ఉషారాణి తదితరులు పాల్గొన్నారు. ఫిష్ ఆంధ్ర బెనిఫిషరీస్ షాప్స్ను 88 షాప్స్ను ప్రకాశం జిల్లాలో ఏర్పాటు చేసి ఉన్నాం. సో వారికి సేల్స్ చేసేటప్పుడు ఉన్నటువంటి గ్యాప్స్ కానీ, మెటీరియల్ కానీ, సబ్సిడీ విధానాలు కానీ కొన్ని సందేహాలు ఉన్న చేత వాళ్ళందరినీ కూడా ఈరోజు సమావేశానికి పిలిపించి మన హెడ్ ఆఫీస్ నుంచి జాయింట్ డైరెక్టర్ మెరైన్ వారిని, అదేవిధంగా సెంట్రల్ టీం వారిని పిలిపించి వాళ్ళ సందేహాలు తీర్చడం కోసం ఆ యొక్క మత్స్యకారుల బెనిఫిషరీస్తో అందరితో కూడా ఈరోజు మీటింగ్ ఏర్పాటు చేసినాము ఈ డిఆర్డీ హాల్ నందు. సో దానికి మా జేడీ మెరైన్ గారు వచ్చి ఉన్నారు. వారు దాని గురించి ఆ మీటింగ్ యొక్క విశేషాల గురించి కొద్దిగా మాట్లాడతారు. అందరికీ అందుబాటులో తీసుకునే ప్రయత్నంలో ఇంతవరకు 2000 పైగా షాపుల్ని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే షాపులకి ఇంకా కొన్ని అవరోధకాలు కనిపిస్తున్నాయి వాళ్ళ వ్యాపారం ఎదుగుదలలో. వాటిని అధిగమించాల్సినటువంటి అవసరం ఉంది. సో ముఖ్యంగా ఈరోజు మన ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి షాపులకి ఒక బిజినెస్ ప్లాన్ తయారు చేయడం ద్వారా వారికి ఉండేటువంటి సమస్యలను అధిగమించి వారు ఎవరైతే ప్రజలకి అవసరమైనటువంటి ఈ చేపలు, రొయ్యలు, వాటి ఉత్పత్తులు ఏవేవైతే అవసరం ఉంటాయో అవన్నీ కూడా వారి షాపులో ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళికల్లో అందజేసే విధంగా చేయటం కోసము ఈరోజు ఇక్కడ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ షాపులు పెట్టుకున్నటువంటి అందరూ లబ్ధిదారులు కూడా హాజరయ్యారు.
వారికి ఒక అవగాహన కల్పించాము. అదేవిధంగా ఇక్కడ పైలట్ ప్రాజెక్టుగా మొత్తం అన్ని షాపుల్ని కూడా ఒక స్థిరమైనటువంటి పద్ధతిలో వ్యాపార అభివృద్ధి కొరకు వాళ్ళకు ప్రణాళిక తయారు చేసి వాళ్ళని మరింత ముందుకు ప్రోత్సహించాలనే ఉద్దేశం. దీని ద్వారా చంద్రబాబు ఎన్నికల శంఖారావ సభకు నియోజకవర్గ ప్రజలు ముఖం చాటేశారు. పార్టీ నేతలు అన్ని ఏర్పాట్లు చేసినా ప్రాంగణంలో జనం పల్చగా కనిపించారు. జనం లేక కుర్చీలు ఖాళీగా దర్శనమిచ్చాయి. అనుకున్న సమయానికే చంద్రబాబు వచ్చినా చంద్రబాబు ఉపన్యాసం జరుగుతుండగానే మరికొందరు తెలుగు తమ్ముళ్ళు వెనుతిరిగారు. దీంతో ఖాళీ కుర్చీల మధ్య చంద్రబాబు ప్రసంగం సుదీర్ఘంగా సాగింది. అంటే మీ ఇంట్లో మీరు సరిగా చేసుకోకుండా దానికి కూడా మమ్మల్ని విమర్శిస్తే ఇది ఎక్కడ న్యాయం అడుగుతున్నా. ఈ వ్యక్తి మనస్తత్వం తెలుగుదేశం పార్టీని గంటగా ఉంటాం. అదే మరిగా మనందరూ తెలివితేటలున్నాయి. జిల్లా పరిధిలోని మండల సమాఖ్య సమావేశాలు, గ్రామ సమాఖ్య సమావేశాలు, గ్రూపు సమావేశాలు నిర్దేశించిన ప్రకారం విధిగా నిర్వహించాలని డిఆర్డీఏ పీడీ వసుంధర అన్నారు. వెలుగు శిక్షణ కార్యాలయంలో జిల్లా సమాఖ్య ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పీడీ వసుంధర కేక్ కట్ చేశారు. నిర్దేశించిన సమావేశాలు నిర్వహించడం వల్ల సంఘాలు సక్రమంగా నిర్వహణ పట్ల సమస్యల పరిష్కారం కోసం లభిస్తుందని అన్నారు. ఈ సందర్భంగా పీడీ వసుంధర కేక్ కట్ చేశారు. నిర్దేశించిన సమావేశాలు నిర్వహించడం వల్ల సంఘాలు సక్రమంగా నిర్వహణ పట్ల సమస్యల పరిష్కారం కోసం లభిస్తుందన్నారు. పుస్తకాల నిర్వహణ చేపట్టాలని, దీంతో పారదర్శకత పెరుగుతుందన్నారు. తీసుకున్న రుణాలతో జీవనోపాధులను ఏర్పాటు చేసుకుని సుస్థిరమైన ఆదాయాన్ని సమకూర్చుకునేలా మహిళలను చైతన్యపరచాలన్నారు. కార్యక్రమంలో జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు గోవిందమ్మ, ఉపాధ్యక్షురాలు వీర నాగేశ్వరమ్మ, కార్యదర్శి జరీనా, ఉప కార్యదర్శి నాగమణి, కోశాధికారి కె శ్రావణి, డిపిఎంలు సిహెచ్ నరసింహారావు, ఏ కృపారావు, చార్లెస్, హర్షవర్ధన్, శ్రీనివాసరావు, వరప్రసాద్, ఆదిశేషయ్య, గంటా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. పొదుపు సంఘాల్లో ఉన్న ప్రతి మహిళ కూడా ఉపయోగించుకోవాలి. మరి ఏవైతే ఇప్పుడు గ్రూప్స్ అన్నీ కూడా ఇన్యాక్టివ్ గ్రూప్స్ ఉన్నాయి, వాళ్ళు పొదుపు కట్టకుండా, తీసుకున్న లోన్ కట్టకుండా అట్లా ఇన్యాక్టివేట్ అయిన గ్రూపులను కూడా మనము ప్లాన్ చేసుకొని ఆ ప్లాన్ ప్రకారం ఈరోజు మీ అందరితో కూడా నేను మీరందరినీ మీట్ అవ్వడం ఐఎమ్ వెరీ హ్యాపీ. సో ప్లాన్ చేసుకొని వాళ్ళు కూడా ప్రభుత్వ పథకాలు ఉపయోగించుకోవాలి. కాబట్టి ఆ తీసుకున్న లోన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రికవరీ కట్టించి మీరు ఒక్కసారి వెళ్ళి 2 లక్షలు 3 లక్షలు కట్టమంటే కట్టలేరు, కొంత అమౌంట్ డివైడ్ చేసి కట్టించండి. 15 రోజులకు ఒకసారో లేకపోతే వారానికి ఇంత అట్లా డివైడ్ చేసి వాళ్ళతో కట్టిస్తే ఆ గ్రూప్స్కి కూడా మనం ప్రభుత్వం నుంచి ఇచ్చే బెనిఫిట్స్ అన్నీ వాళ్ళకు కూడా రీచ్ అవ్వాలన్నది నా ఉద్దేశము. మరి అలాగే ట్రైబల్స్, ఎస్టీ గ్రూపులు ఉంటాయి. ఎస్టీలకి చదువు ఉండదు, సో వాళ్ళకి ఏం తెలియదు, చాలా అమాయకంగా ఉంటారు. మరి వాళ్ళల్లో కూడా ఇంకా పొదుపులో లేని వాళ్ళు ఉంటే వాళ్ళను పొదుపులో యాడ్ చేసి వాళ్లకు పిఎం జన్ధన్ యోజన అకౌంట్ ఓపెన్ చేయించి, అది జీరో బేస్డ్ అకౌంట్ ఓపెన్ చేయించి వాళ్లకు ప్రభుత్వం చాలా రకాలుగా 11 రకాలుగా స్కీమ్స్ అన్నీ కూడా ఇంప్లిమెంట్ చేసి వాళ్ళు మంచిగా డెవలప్ అయ్యేటట్లు, ఈ సమాజంలో వాళ్ళు కూడా కలిసి వాళ్ళు కూడా డెవలప్ అయ్యేటట్లు ప్లాన్ చేస్తున్నారు. 88 హ్యాబిటేషన్స్ ఉన్నాయి మన జిల్లాలో ట్రైబల్స్కి. సో ప్రతి మెసేజ్ కూడా వాళ్లకు వెళ్ళాలి. మన వైపు నుంచి వచ్చే బెనిఫిట్స్ కానీ, లేకపోతే ఎడ్యుకేషన్ గురించి కానీ, సామాజికంగా వాళ్ళు అందరిలో ఎలా కలిసిపోవాలనే విషయాలు కానీ అన్ని రకాలుగా నగరంలో పారిశుధ్య పనులపై నగరపాలక సంస్థ అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించారు. గత కొంతకాలంగా కార్పొరేషన్లో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ పారిశుధ్య కార్మికులు వారి డిమాండ్ల కోసం సమ్మెబాట పట్టారు. దీంతో నగరంలో పారిశుధ్య పడకేసింది. ప్రజలకు ఇబ్బంది కలగకుండా కార్పొరేషన్ అధికారులు పర్మనెంట్ పారిశుధ్య కార్మికుల చేత పగలు రాత్రి తేడా లేకుండా డివిజన్లో పేరుకుపోయిన చెత్తను తొలగించే కార్యక్రమం యుద్ధ ప్రాతిపదికన నిర్వహిస్తున్నారు. నగరపాలక సంస్థ కమిషనర్ వెంకటేశ్వరరావు పారిశుధ్య పనులపై ఎప్పటికప్పుడు సిబ్బందికి సూచనలు, సలహాలు అందచేయటమే కాకుండా ప్రత్యక్షంగా నగరంలో పర్యటిస్తూ సిబ్బంది చేత పనులు చేయిస్తున్నారు. రైల్వే స్టేషన్ రోడ్ తదితర ప్రాంతాల్లో కమిషనర్ పర్యటించి పారిశుధ్య పనుల నిర్వహణను పరిశీలించారు.
సంతనూతలపాడు మండలం ఎం వేములపాడు చిలకపాడు గ్రామాల్లో వైఎస్ఆర్ పెన్షన్ కానుక కార్యక్రమం నిర్వహించారు. అర్హులైన పింఛన్దారులకు ప్రభుత్వం పెంచిన పింఛన్ నగదుతో పాటు కొత్తగా పింఛన్ మంజూరైన వారికి నగదును అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ దుంపా చెంచిరెడ్డి, దుంపా రమణమ్మ, గ్రామ నాయకులు మండవ వెంకటనారాయణ, సెక్రటరీ పెద్దబ్బాయి, వెల్ఫేర్ ప్రతాప్, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు. చేస్తానని చెప్పడం, ముఖ్యమంత్రి అయిన తర్వాత సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చి అలాగే వాలంటీర్లను పెట్టి వివిధ సంక్షేమ పథకాలని వారింటికి వెళ్ళి అర్హతను బట్టి ఇవన్నీ చేస్తానని చెప్పడం, ముఖ్యమంత్రి అయిన తర్వాత సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చి అలాగే వాలంటీర్లను పెట్టి వివిధ సంక్షేమ పథకాలని వారింటికి వెళ్ళి అర్హతను బట్టి జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ విద్యాశాఖ సహకారంతో ఈ నెల 7న జిల్లా స్థాయి చెకుముకి సైన్స్ సంబరాలు శ్రీ హర్షిని జూనియర్ కళాశాల ఏడుగుండ్లపాడులో నిర్వహిస్తున్నట్లు జన విజ్ఞాన వేదిక జిల్లా గౌరవ సలహాదారు, జిల్లా ప్రధాన కార్యదర్శి ఏవి పుల్లారావు, సిహెచ్ జయప్రకాష్లు తెలిపారు. ఒంగోలులోని ప్రజా సంఘాల కార్యాలయంలో వివరాలు తెలిపారు. గత నెలలో జరిగిన మండల స్థాయి చెకుముకి సైన్స్ పరీక్షల్లో ప్రభుత్వ, ప్రైవేటు యాజమాన్యాల విభాగాలలో మొదటి స్థానం సాధించిన పాఠశాల విద్యార్థులు జిల్లా స్థాయి చెకుముకి సంబరాలకు హాజరు కానున్నారు. గత 35 సంవత్సరాలుగా చిన్ననాటి నుండే విద్యార్థులకు మూఢనమ్మకాల పట్ల అవగాహన కల్పించి వాటిని నిర్మూలించేందుకు ప్రయత్నించే తత్వాన్ని పెంపొందించేందుకు విద్యార్థులలో దాగి ఉన్న సృజనాత్మక శక్తిని వెలికి తీసేందుకు జేవీవి కృషి చేస్తుందని అన్నారు. శాస్త్రీయ సమాజ నిర్మాణం కోసం జేవీవి చేస్తున్న కృషిలో భాగంగా నిర్వహిస్తున్న చెకుముకి సైన్స్ సంబరాలను జయప్రదం చేయాలని ప్రభుత్వ, ప్రైవేటు యాజమాన్యాల పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, జేవీవి కార్యకర్తలను ఏవి పుల్లారావు, జయప్రకాష్ కోరారు. సమావేశంలో జేవీవి నగర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎస్వి రంగారెడ్డి, ఎన్టీ వెంకటేష్, నగర ఉపాధ్యక్షుడు డి చంద్రశేఖర్ పాల్గొన్నారు. గత 33 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్లో అన్ని హై స్కూళ్ళలోనూ, ఆ తర్వాత మండల్ లెవెల్లోనూ, అదేవిధంగా జిల్లా లెవెల్లోనూ ఈ చెకుముకి టాలెంటెడ్ టెస్టులు నిర్వహించి ఆ టెస్టుల్లో ప్రథమంగా వచ్చినటువంటి వాళ్ళందరినీ ఒక చోటుకు చేర్చి ఆ విధంగా వాళ్ళలో చైతన్యాన్ని నింపడానికి, సైంటిఫిక్ టెంపర్మెంట్ని కలిగించడానికి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంది. అందులో భాగంగానే ఈ సంవత్సరం హై స్కూల్ లెవెల్లో సెలెక్ట్ అయినటువంటి టీముల్ని ఆ మండల్ లెవెల్కి తీసుకొచ్చి మండల్ లెవెల్లో టెస్ట్ నిర్వహించి ఆ మండల్ లెవెల్లో ప్రధానంగా విజయం సాధించినటువంటి వాళ్ళందరినీ కూడా జిల్లా లెవెల్లో ఇప్పుడు టెస్ట్ జరగబోతూ ఉంది. అది రేపు 7వ తారీఖున ఏడుగుళ్లపాడు దగ్గర ఉన్నటువంటి హర్షిని కాలేజీ క్యాంపస్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం జరిపినట్లుగానే సైన్స్ సంబరాలు అనేటువంటి పేరుతో ఈ సంవత్సరం హర్షిని కాలేజీలో ఈ సైన్స్ సంబరాలను నిర్వహించడం అనేటువంటిది నిర్వహించడానికి అంగీకరించినటువంటి హర్షిని యాజమాన్యానికి ధన్యవాదాలు. అదేవిధంగా ఈ కార్యక్రమానికి అన్ని మండల లెవెల్లో వచ్చినటువంటి విద్యార్థులందరినీ, విజేతలైనటువంటి విద్యార్థులందరినీ తీసుకుని వచ్చి ఆ ఉపాధ్యాయులు ఆ పోటీలో పాల్గొనేటట్లుగా చేసి కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను. మిత్రులారా, ఎల్లుండి అనగా జనవరి 7వ తారీఖు ఆదివారం రోజున ఉదయం 9 గంటలకి శ్రీహర్షిని జూనియర్ కళాశాల ఏడుగుండ్లపాడు మదిపాడు మండలంలో జిల్లా స్థాయి చెకుముకి సైన్స్ సంబరాలు జన విజ్ఞాన వేదిక, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్నాయి. సో ఈ చెకుముకి సైన్స్ సంబరాలకి మండల స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచినటువంటి ప్రభుత్వ మరియు ప్రైవేటు విభాగాల నుండి మండల స్థాయిలో ప్రథమ స్థానం నిలిచినటువంటి విద్యార్థుల యొక్క బృందాలు హాజరు కావాలి. ముఖ్యంగా ఈ యొక్క చెకుముకి సైన్స్ సంబరాలు అనేటువంటి విద్యార్థుల లోపల సృజనాత్మకతని పెంపొందింపజేయడానికి, సైన్స్ పట్ల ఆసక్తిని కలిగింపజేయడానికి, మూఢనమ్మకాల నిర్మూలనకి ఈ యొక్క జన విజ్ఞాన వేదిక గత 33 సంవత్సరాలుగా కృషి చేస్తున్నది. శాస్త్రీయ సమాజం కోసం జన విజ్ఞాన వేదిక చేస్తున్న ఈ కృషిలో అందరూ భాగస్వాములై ఈ యొక్క జేవీవి ద్వారా నిర్వహిస్తున్నటువంటి చెకుముకి సైన్స్ సంబరాలని జయప్రదం చేయాల్సిందిగా ఈ పాఠశాల స్థాయి నుంచే పిల్లల్లోనే ఈ రకమైన వైఖరిని కలిగిస్తే వాళ్ళు రేపటి తరం కాబట్టి రేపటి తరంలో వాళ్ళు మంచి పౌరులుగా
మంచి శాస్త్రీయ వైఖరి కలిగిన వాళ్ళుగా పెంపొందించే ఆ కృషిలో భాగంగా ప్రతి సంవత్సరం కూడా ప్రతి పాఠశాల నుంచి కూడా పాఠశాల స్థాయిలో, తర్వాత మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో చెక్కుముక్క టాలెంట్ టెస్ట్ని ఏర్పాటు చేయటం, అదేవిధంగా ఆ కృషిలో భాగంగానే ఈ సంవత్సరం కూడా ఈ ఒంగోలుకి సమీపాన ఉండే ఏడుగుండ్లపాడు ఈ అర్షిని డిగ్రీ కాలేజీలో ఈ కార్యక్రమాన్ని జిల్లా స్థాయి చెక్కుముక్క టాలెంట్ టెస్ట్ని ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ మండల స్థాయిలో ప్రథమ స్థానం పొందినటువంటి టీమ్స్ వచ్చి ఇక్కడ జిల్లా స్థాయిలో పోటీల్లో పాల్గొని దీన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతూ ఈ శాస్త్రీయ వైఖరి కలిగినటువంటి ఇతర ఈ ప్రజా సంఘాలు కానీ మా ఇతర ఉపాధ్యాయులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాను. మహిళలకు, సచివాలయ సిబ్బందికి, బీజేపీ కార్యకర్తలకు కేంద్ర ప్రభుత్వ పథకాలపై రాజ్యసభ సభ్యులు జె బాబుబాయ్ దేశ్ అవగాహన కల్పించారు. కొరిచపాడు మండలం మేదరమెట్టలో మార్కెట్ యార్డులో వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమం నిర్వహించారు. లబ్ధిదారులు 17 మందికి ప్రధానమంత్రి ఉజ్వల గ్యాస్ యూనిట్లను ఎంపీ అందజేశారు. ఉజ్వల గ్యాస్ స్టాల్స్, మెడికల్ స్టాల్స్ ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో బాపట్ల బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెళ్లగడ్డ లక్ష్మీనారాయణ, జిల్లా జనరల్ సెక్రటరీ రామకృష్ణ, ఎండిఓ సురేష్ బాబు, CITS ప్రాజెక్ట్ ఆఫీసర్ కోఆర్డినేటర్ పోలవరపు అనుప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. और ऐसे ही अपना प्राण छोड़ देते थे, इसलिए अपने प्रधानमंत्री नरेंद्र भाई मोदी जी ने आयुष्मान कार्ड से सभी गरीबों की चिंता की है. ఈ దేశంలో ప్రతి పేదవాడికి కూడా, కట్టే దరిద్రంలో ఉన్న పేదవాడికి కూడా ఈ ప్రభుత్వ ఫలాలు అందించాలనే సదుద్దేశంతో ఈ యొక్క గరీబీ హఠావో కార్యక్రమం కూడా అందుట్లో కూడా భాగంగా చేసి ఈ ఫలాలు అందరికి కూడా అందాలనే సదుద్దేశంతో ఈ ప్రభుత్వాన్ని ఇప్పుడు మీ అందరికి దగ్గరికి చేస్తున్నారు. अपने प्रधानमंत्री ने सोचा है कि मेरे देश के गरीबों के लिए సివిల్ సప్లై రేషన్ కార్డ్స్ కానివ్వండి, ఈ రకంగా ప్రతి పథకం గ్రౌండ్లో అనగా క్షేత్రస్థాయిలో ఏ రకంగా లబ్ధిదారులకు అందజేయబడుతుంది, ఆ పథకాల పట్ల ప్రధానమంత్రి గారు ప్రవేశపెట్టిన పథకాలు ప్రజలకు అవగాహన ఉందా లేదా అనేటువంటి ఒక ఉద్దేశంతో ఎంతో భారమైన పైనప్పటికీ కూడా మా జిల్లాలో 4 రూట్లు 4 వెహికల్స్ పంపించడం జరిగింది. శిక్షించే వారిని గౌరవించుటలో పౌరునిగా నా విధులను నేను నిబద్ధతతో నిర్వహిస్తున్నట్టుగా గ్యాస్ లబ్ధి పొందుతున్నారు. టంగుటూరు పోతుల చెంచయ్య వెస్ట్ కాలనీ వాసులు నిత్యం పాములు, పందులతో సహజీవనం చేస్తున్నారు. రాత్రి 5 అయిందంటే పాములు రోడ్లపై, ఇళ్లలోకి చొరబడుతూ కాలనీ వాసులను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కాలనీ వాసులు వారి బాధను వైసీపీ మాజీ మండల కన్వీనర్ సోదనగుంట శ్రీ హరిరావు దృష్టికి తీసుకురావడంతో వెంటనే స్పందించిన ఆయన తన సొంత నిధులతో జేసీబీతో రోడ్డుకు ఇరువైపులా ఉన్న ముళ్ల పొదలను తొలగించారు. సమస్యను గురించి అడిగిన వెంటనే మాకు అండగా నిలిచిన సోదనగుంట శ్రీ హరిరావు, వైసీపీ నాయకులు సోమేపల్లి మురళీకృష్ణలకు కాలనీ వాసులు కృతజ్ఞతలు తెలిపారు. బయటకు బాగాలేకుండాము మాకు మాత్రం సహాయం చేయమని మేము కోరుకుంటున్నామండి. అది సంగతి. మేము దాని నుంచి బయటికి రావాలంటే మేము బయటికి రాలేకపోతున్నాము. ఇటు చూసినా నీళ్ళే, ఎటు చూసినా పాములే, ఇటు బయటకు వద్దామంటే పాములు ఉండవు. పరిస్థితులు ఇప్పుడు మేము 10 సంవత్సరాల నుంచి అక్కడే ఉంటున్నాము. 10 సంవత్సరాల నుంచి పడతానే ఉన్నాము. ఇవాళ ఇదిగా వేస్తున్నామన్నారు, అదిగా వేస్తున్నామన్నారు. ఎవరు వచ్చి ముందుకు వచ్చి వేసిన లేరు. ఇప్పుడు సోదలు కొంటే హరిబాబు గారు ముందుకు వచ్చారు వేయడానికి. శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. ఒకరితో ఒకరు మనసు విప్పి మాట్లాడుకోగలిగితే ఈ ప్రపంచంలో 100% సమస్యలు వాటంతట అవే తగ్గిపోతాయి. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.